తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే ఎందుకు పెడతారో తెలుసా? తిరుమల ఆ చుట్టుపక్కల ప్రాంతానికి రాజు అయిన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పుష్పములతో పూజించేవాడు. ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మట్టి పువ్వులు ఉండడం చూసి దాని వెనక ఉన్న కథ ఏంటి అని కనుక్కుంటాడు. అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజు మట్టి పువ్వులను స్వామివారికి అవసరమైన మట్టి పాత్రలను తయారు చేసేవాడు. అవి తానే స్వయంగా రోజు కొండ మీదకి తీసుకెళ్లి ఇద్దామనుకునేవాడు. కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ళ చేత పంపించేవాడు. అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకెంతో ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు. స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న తను మట్టి కుండలో తింటున్న పెరుగన్నంని స్వామివారికి సమర్పిస్తాడు. ఆ పెరుగన్నంని ఎంతో ఇష్టంగా వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తారు. ఇంకా అప్పటి నుంచి ప్రతిరోజు ప్రాతకాలం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలో పెడుతున్నారు. ఇంతకీ వెంకటేశ్వర స్వామి చేతులు ఇలా ఎందుకుంటాయో తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.